ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 26వ వచనము. కురేనీయుడైన సీమోనను ఒకరిని పట్టుకుని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. ప్రియమైన వాళ్ళరా, మరి యేసుక్రీస్తు వారు ఆ యొక్క సిలువని తన యొక్క భుజస్కంధాల మీద మోసుకుంటూ ఆ యొక్క గోల్కొతా కల్వరి కొండపైన ఆ గోల్కొతా అనే ప్రాంతానికి తీసుకువెళుతున్నప్పుడు అప్పటికే యేసుక్రీస్తు వారు కొరడా దెబ్బలతో తన యొక్క శరీరం అంతా కూడా మాంసపు ముద్ద అయిపోయింది. ఆ భారమైన సిలువ, సుమారుగా 150 కేజీలు బరువుండే సిలువని యేసుక్రీస్తు వారు మొయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు అప్పుడే ఒక పల్లెటూరు నుంచి వచ్చి, అంటే కురేనియా అనే ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తి వచ్చి, ప్రియమైన వాళ్ళరా, ఆ సిలువను మోయటానికి అతన్ని బలవంతం చేస్తారు. బలవంతం చేసి ఒకవైపు యేసుక్రీస్తు వారు మోస్తుంటే మరొక వైపు ఆ సీమోను మోస్తూ ఉంటాడు. జాగ్రత్తగా ఆలకించండి. మరి ఈ కురేనియా సీమోను ఆనాడు యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మోయటానికి మరి ఆ యొక్క భారము అతని మీద పెట్టారండి బలవంతముగా. మరి అతను కూడా అంగీకరించాడు. ఒకవేళ భయపడి వద్దని అనొచ్చేమో, కానీ వీళ్ళు ఎంతో బలవంతంగా తీసుకొచ్చి సిలువను మోయటానికి అతని మీదే దానిని పెట్టేశారు. ప్రియమైన వాళ్ళరా, మరి కురేనియా ప్రాంతానికి చెందిన ఈ సీమోను మరి ఆ సమయంలో యేసుక్రీస్తు వారి యొక్క సిలువ వేయబడే సమయంలో ఆ భారాన్ని మోయడానికి, అంటే ఒక ధన్యత. నిజంగా చెప్పాలంటే యేసుక్రీస్తు వారిని అప్పటి వరకు తను సరిగా చూశాడో లేదో తెలియదు, కానీ ఎంతో దగ్గరగా చూశాడు. మరి అతనితో దగ్గరగా ఉండి 3.5 సంవత్సరాల పాటు తిరిగిన శిష్యులు ఎవరు మోయలేకపోయారు, కానీ సీమోనికి ఆ భాగ్యము కలిగిందండి. యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలో తను కూడా కొంత భాగము పాలు పంచుకోవటానికి ఆ భాగ్యాన్ని దేవుడు కురేనీయుడైన సీమోనికి అనుగ్రహించాడు. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. అయ్యో, నేను శ్రమలో పాలు పంచుకోవాలా, ఇదేంటి, నాకేం అవసరము అని. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అసలు శ్రమ దినమును కృంగిపోతేనే చేతకానుడు అవుతామని. కావున యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలు మనం భరించలేం. ఆయన కాబట్టి ఆయన భరించాడు. కానీ ఆయనని నమ్ముకున్నందుకు ఒక్కొక్కసారి మన జీవితంలో పరీక్షల కొద్దిగా శ్రమలు రావచ్చు, లేకపోతే మన విశ్వాసంలో బలపడడం కోసం శ్రమలు రావచ్చేమో. కానీ ఏ దినము కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.